హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు చూస్తున్న విన్ను అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే, మేము ఎకరం మొక్కలు వేసినాము. అది CP555 అని ఆ సీడ్ అయితే వేయడం జరిగింది. అయితే ఆ సీడ్ అయితే మనకు బాగా రావలేదు. ఇక్కడ చూడొచ్చు. అయితే మనం అయితే చెడిపేసినాం మొత్తము. ఇక్కడ చూస్తున్నా కదా, దాదాపు మనం ఈ CP555 వేసి దాదాపు 15-16 రోజులు అయిపోతుంది ఇప్పుడు దాకా. అయితే ఈ విధంగా వచ్చినాయి. ఏంటంటే మనకు చాలా దూరం వచ్చినాయి. అస్సలు బాగోలేదు మనకైతే. మొత్తం చెడిపేసి ఏంటంటే మనము ఎక్కువసారి అయితే ఇది పైనీర్ 3546 అయితే వేయడం జరుగుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉన్నాయి అనేది. చాలా దూరంలో ఒకటి అయితే ఉన్నాయి మనకు. ఇక్కడ చూడండి, ఈ గ్యాప్లో అయితే ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం వలన మనం ఏంటంటే చాలా దూరం ఉన్నాయి కాబట్టి మేమైతే చెడిపేయడం జరుగుతుంది. అది మొత్తం ఇంకోసారి అయితే వేస్తున్నాము. కల్టివేటర్ చేసి ఇంకోసారి అయితే వేయడం జరుగుతుంది. మొత్తానికైతే అవి దాదాపు ఎకరానికి వచ్చేసి మనము 3 ప్యాకెట్లు అయితే వేయడం జరిగింది. దాదాపు అయితే ఒక ప్యాకెట్ వచ్చేసి 4 kgs అయితే ఉంటుంది. అది 3 అంటే 2.5 కన్నా మనకు ఇంకా 3 ప్యాకెట్లో మాకు మిగిలింది 1 kg మాత్రమే మిగిలింది ఎకరానికి అయితే చాలా ఎక్కువ వేసినా కూడా ఏంటంటే మాకు అది అసలు రాలేదు. చాలా దూరానికి వచ్చినాయి కూడా. అవి మీకు పక్కన కూడా చూపిస్తున్నాను. మొత్తానికి వచ్చేసి మేమైతే ఇంకోసారి అయితే వేస్తున్నాము. ఇప్పుడు పైనీర్ అయితే వేయడం జరుగుతుంది. ఆ CP555 కొత్త సీడ్ అని అయితే అది తేవడం జరిగింది. కాకపోతే అది రోగం రాదు అది ఇది అని చెప్పడంతో ఆ సీడ్ తేవడం జరిగింది. కానీ అది మొత్తానికి అయితే ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అడుగుకు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క మొక్క ఉన్నది మాకైతే. చూడండి, మొత్తానికి అన్ని పగడబందీ చేసినా కూడా ఏంటంటే మాకు అస్సలు వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ దుక్కి చేసి ఇవంతా వేసినా కూడా మనకు మొత్తం సీడ్ అనేది మంచి నాణ్యత లేకపోవడంతో అయితే ఆ CP555 వేస్ట్. మా ఒక్కరి దగ్గరే కాదండి, అయితే ఇది మా 5-6 రైతుల దగ్గర అడిగినాను. అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే వాళ్ళు అనడం జరిగింది. సో ఆ సీడ్ ఫాల్టే అని నాకైతే తెలిసింది. ఇక్కడ చూస్తున్నాక ఇంకోసారి అయితే మేము ఇప్పుడైతే వేస్తున్నాము. దాదాపు ఆ CP555 వేసి 15-16 రోజులు అయితే అయిపోతుంది. అది వేసిన తర్వాత మొక్క కూడా చూడండి, అడుగుకు ఒక్కొక్కటి ఉన్నది మాకైతే. ఇక్కడ నుంచి అక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ఒకటి. ఇక ఇది వేస్ట్. ఇలా ఉండడం మనకైతే దిగుబడి అస్సలు చూపేదు. ఇలా ఉండి కూడా మనం వేస్ట్ అనేది ఇంకోసారి అయితే కల్టివేషన్ చేసి అయితే వేస్తున్నాం మేము. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కూడా CP555 వేసినట్లయితే ఏ విధంగా ఉన్నది అనేది నాకు కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. అయితే మాకైతే ఈ విధంగా అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాగా మొత్తం అయితే మనం చెడిపేసి అయితే వేయడం జరిగింది. ఇలా అయితే కనుక చాలా లాస్ అవుతా ఉంది. మనం రైతులు అనేది చాలా లాస్లో ఉంటాడు. ఎందుకంటే దున్నిన తర్వాత కప్పేసినాము. ఈ విధంగా అయితే మనకు చాలా లాస్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అయితే 2 సార్లు అయితే మనం వేయే పరిస్థితి అయితే రైతుకు రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక చూస్తున్నా కదా, రెండోసారి కూడా మనం అయితే దున్నేసినాము. అయితే అది CP555 నాకు మొత్తం వేస్ట్ అయిపోయింది. అది అయితే ఇప్పుడు వేసింది రబీలో ఇది వేస్ట్. CP555 మొత్తం వేస్టే వెళ్ళడం జరిగింది. అది ఆ కంపెనీ వాళ్ళు ఏ విధంగా తయారు చేసినారో ఏమో కానీ అయితే అది వేస్ట్. అది ఇప్పుడైతే ఇది వేస్తున్నా పైనూర్. ఇక చూస్తున్నా కదా, 3546 అని ఈ సీడ్ అయితే వేయడం జరుగుతుంది. 4 kgs. ఇది ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. కానీ ఆ CP555 అయితే అస్సలు బాగా వెళ్ళలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.